ఎక్కువ కోపంగా ఉన్న వ్యక్తులు వాళ్ళు ప్రేమ లేనితనంతో బాధపడుతూ ఉంటారు. ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. కనుక అది ఎక్కడి నుంచో రాదు. ఈ కోపాన్ని ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటారో అది ప్రేమ దిశగా వాళ్ళు పయనిస్తున్నట్లే. మొదటి స్టెప్ అది. ఎవరైనా మనపై కోపం చూపించారనుకోండి, మనకు కూడా తిరిగి కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనము టేక్ కేర్ చేయాలి. మనకి మనం కేర్ తీసుకోవాలి. లేదంటే మనం దుఃఖంలోకి, బాధలోకి వెళ్ళిపోయి, నా జీవితం ఇంతే, అందరూ నన్ను దూషిస్తూనే ఉంటారు, అందరూ నాపై కోప్పడుతూనే ఉంటారు అని ఒక దుఃఖభరితమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. సో, కోపాన్ని ఆలింగనం చేసుకోవడం ద్వారా ధైర్యం వస్తుంది, అచంచలమైన స్థిరత్వం వస్తుంది, స్పష్టత వస్తుంది. అప్పుడు ఎదుటి వ్యక్తిని మనం దూషించము. ఎదుటి వ్యక్తి యొక్క మానసిక స్థితి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ మానసిక స్థితిలో ఉండడం వలన ఆ విధంగా తను ప్రవర్తించారు అని తెలుస్తుంది. అప్పుడు కరుణ వస్తుంది. వాళ్ళకి సహాయం చేయాలనిపిస్తుంది. లేదంటే వాళ్ళని శిక్షించాలనిపిస్తుంది. మొత్తము పరిపూర్ణంగా ఆ వ్యక్తిని చూడగలుగుతాం. తన చిన్నతనం ఎలా ఉంది? తన ఎటువంటి పరిస్థితుల్లో పెరిగారు? ఎందుకు ఇలా కోపిష్టిగా అయ్యాడు? వాళ్ళపై కరుణ వస్తుంది. వీలైతే సహాయపడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ కోపము కరుణగా మారింది. ఇంకా ఆ వ్యక్తిని శిక్షించాలని అనిపించదు. ప్రేమతో అవసరమైతే ఆ వ్యక్తికి నేర్పించాలి. నేను కూడా ఈ సాధన చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి అని చెప్తాం.